నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. గత 15 సంవత్సరాలుగా ఆర్ కృష్ణన్న ఉద్యమ బాట, బీసీల కోసం ఆయన చేసే పోరాటాలు, బీసీల యొక్క పిల్లల చదువుల కోసం, అలాగే చట్టసభలో 50% రిజర్వేషన్ల గురించి కానీ, ఓబీసీ ప్రత్యేక సాధన కోసం కానీ, అలాగే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కల్పించాలని కానీ, ఇలాగా అనేకమైన డిమాండ్లతో అన్న చేసే పోరాటాలన్నీ చూసి మేము కూడా ఆయన యొక్క నాయకత్వ లక్షణాలను, ఆయన పోరాట పటిమను చూసి మేము ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి మేము కూడా బీసీల కోసం, బీసీ కులాల్లో పుట్టిన ఒక వ్యక్తిగా ఈ రోజున అన్న వెనకాల నడవటం నిజంగా ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ రోజున మేము కొండ మీద కోతిని అడగట్లేదు, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చూసినా, దేశ జనాభాలో చూసినా 50% 60% బీసీలే ఉన్నారు. ఎలక్షన్స్ ముందు మాత్రం బీసీలను ఖచ్చితంగా సీఎం చేస్తూ ఉంటారు, బీసీలకు మంత్రుల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు. అదే ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ యొక్క అగ్రకులాలు ఏదైతే ఉన్నారో వడ్డీచ్చేవాడు మనోడైతే ఎక్కడున్న పని అయిపోతుంది అన్నట్టు చూస్తే 25 మంది మంత్రులు ఉంటే కనుక 14 మంది 15 మంది వాళ్ళే ఉంటున్నారు. అరాకొర మినిస్టర్లు, మాటలకు పనికిరాని మినిస్టర్లు, అలాగే ఏ పని పాట లేని మినిస్టర్ శాఖలే మాకు ఇస్తూ ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు తెల్లోళ్ళు నల్లోళ్ళని పరిపాలిస్తే, స్వతంత్రం వచ్చిన తర్వాత నల్లోళ్ళని పరిపాలించడం జరుగుతూ ఉంది. ఎంతకాలం మాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అని ఎవరైతే బీసీల కోసం పోరాటానికి ఏ రోజైతే ఆర్ కృష్ణయ్య గారు నడుం బిగించారో ఆ రోజు నుంచి క్రమేపీ అన్నింటిలో కూడా మార్పులు రావడం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బీసీలు పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారంటే దానికి ఒకే ఒక కారణం ఆర్ కృష్ణయ్య గారు. ఇవాళ హాస్టల్స్లో బీసీలకు బాగా మంచిగా ఫుడ్ దొరుకుతుందన్న, వాళ్ళ మెస్ ఛార్జీలు పెరిగినాయన్న ఒకే ఒక కారణం ఆర్ కృష్ణయ్య గారు. ఇవాళ ఆయన ఒక మర్రి చెట్టులాగా ఒక విత్తనం వేసి ఇవాళ మొత్తం 2 రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా బీసీల వైపు చూసేలాగా ఆయన చేసే ప్రతి దాంట్లో కూడా మేము వెనక ఉంటాము. అలాగే రేపు 6వ తారీఖున కృష్ణన్న ఏదైతే ఢిల్లీలో కార్యక్రమం పూనుకున్నారో అన్ని రాష్ట్రాల ఎంపీలను అక్కడ ఏపీ భవన్లో మేము వాళ్ళందరినీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా బీసీ సమస్యల గురించి చర్చించి ఎవరైతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో వాళ్ళ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని, ఈ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు అప్పచెప్పడం కూడా మేము ఎంత గర్వంగా దాన్ని తీసుకుని దాదాపు వందలాది మందిని రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి 6వ తారీఖు ఢిల్లీ జరిగే కార్యక్రమానికి తరలించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తానని, అలాగే కృష్ణయ్య గారు తీసుకునే ఏ దానికైనా సరే వెనకాడకుండా మా బీసీలకు న్యాయం జరిగేదాకా కూడా పోరాడతామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.